హైదరాబాద్ భాగ్యనగరం. సరదాగా సాయంత్రం అలా బయటికి వెళ్తే మీకే అర్థమవుతుంది ప్రపంచం ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందనేది. చార్మినార్ బ్యాంగిల్స్ నుండి బావర్చి బిర్యానీ వరకు తనదైన మార్క్ హైదరాబాద్కు ఉంది. అలానే ప్రతి రంగంలోనూ హాట్ టాపిక్ హైదరాబాద్ హబ్. ఇంకా ఇప్పుడిప్పుడే బాగా వినపడుతున్న పేరు ఫ్యాషన్. రీసెంట్ డేస్ లో బాగా పేరు తెచ్చుకున్న ఫ్యాషన్ డిజైనర్ మన హీరో మదన్ మోహన్. ముద్దుగా హిట్లర్ అంటారు అంటే మీకే అర్థమై ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కోపిస్ట్కి ఎక్కువ, సాడిస్ట్కి తక్కువ అన్నట్లు. ఎంత కోపిస్ట్ అనేది నా మాటల్లో కాదండోయ్, మీరే చూస్తే మీకే అర్థమవుతుంది. చూసేద్దాం మరి. ఏంటి వాళ్ళు ఇంత అందంగా కనబడుతున్నావు? డ్రెస్ బాగుంది. వచ్చేసాడు. చూడు చూడు పని చూడు. ఆనంది, నందు, వెడ్డింగ్ డిజైన్ పంపించమంటే బర్త్డే డిజైన్ పంపించాడేంటి? చూసుకోవాలి కదా, ఇప్పుడు పెద్ద సీన్ చేస్తాడు చూడు. అది బై మిస్టేక్. ఏంటి కన్ఫ్యూజన్? బాస్కి తెలిస్తే మన అందరూ జాబ్స్ పోతాయి. ఓకేనా? ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటా మదన్. సారీ. వర్క్ చేయకపోయినా పర్లేదు కానీ ఇలా చేసింది మాత్రం పులిహోర చేయకండి. మా 500. ఏటి 500? అమీర్పేట్ నుండి హైటెక్ సిటీకి 500? అరే గీడంతేనమ్మా, గసుంటే నడవాయి. అన్న మా ఊరు నుండి ఇటుకి 150 అయితే ఆటోకి 500 ఏటన్నా? ఇదేం న్యాయమన్నా? అరే పొద్దుగల ఈ లొల్లేనమ్మా మాకు. గా న్యాయం అంకుశం లాంటి డైలాగ్ లేడు. నడవాయి. నా డబ్బులు నాకు ఇస్తే నేను పోతా. ఇదిగో అన్నా, నేను ఈ కంపెనీలోనే పనిచేస్తా. ఎప్పుడో అప్పుడు నాకు కనిపిస్తావు. చస్తే నీ ఆటో ఇంకోసారి ఎక్కను. సోదేపు డబ్బులు తీయమ్మా. ఓ అన్న ఇక్కడ నుంచి ఓ. ఏంటో ఈ సింగిల్ బతుకు. మేడం, కిందే ఉన్నాను మేడం. ఒక అమ్మాయి న్యూ జాయినింగ్. ఏంటి అమ్మాయా? అవును. మన ఆఫీస్ కా? మన ఆఫీస్ కి. నేను రిసీవ్ చేసుకుంటాను మేడం. ఆల్రెడీ వచ్చేసిందా మేడం? కిందే ఉందా? నేను తీసుకొస్తా మేడం. సరే, నేను రిసీవ్ చేసుకుంటా. ఓకే మేడం. ఆఫీస్ కి కొత్త పోరి వస్తుందంట, మనకి కొత్త పిల్ల వస్తుందంట. ఎలా ఉందేంటి? కొంప తీసిదా? కాదులే, కొంప తీసిదా ఉంటుందా చూద్దాం. మళ్ళీ అవును మల్లీశ్వరి. అవును మల్లీశ్వరి. ఏదో కొత్త బోర్ వస్తుంది అనుకుంటే పల్లెటూరు వాటంలా ఉంది. అమ్మా, ఇంతకీ ఏ ఉద్యోగం చేయడానికి వచ్చావు?
అదేం నాకు తెలియదన్నా. మా ఊరు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన మా నాన్న ఫ్రెండ్. ఆయన లెటర్ రాసినాడు, నేను వచ్చిన. ఎమ్మెల్యే రికమెండేషన్ మా ఆఫీస్కి. అది సరే గాని ఇక్కడ ఏ పని చేయడానికి వచ్చా అంటున్నా. మా ఊరు డోక్రా కంపెనీలో కుట్టుడు మిషన్ నేర్చుకున్నా. పిఎం యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో డేటా ఎంట్రీ నేర్చుకున్నా. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా చేసేస్తానండి. కుట్టు మిషన్ సర్లే మంచిది. ఆఫీస్లోకి వెళ్ళడానికి ముందే ఆఫీస్లో వాళ్ళ గురించి చెప్తా విను. ఆఫీస్లో తేజ మేడం చాలా మంచిది, ఎవరిని పల్లెత్తు మాట అందు. ఇకపోతే నేను మంచోళ్ళకే మంచోడిని. ఆనంది వాగుడికాయ్, ఎప్పుడు వాగుతూనే ఉంటుంది. అసలైనోడు మదన్, హిట్లర్ అని పిలుస్తారు. నీకు ఇంకో విషయం తెలుసా, అని అందరూ బీపీ మిషన్ మింగేశారా అంటారు. సో వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఆఫీస్ లో మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. సరే అండి. అవును మరి ఏంది పల్టూరు అమ్మాయిలా తయారయ్యొచ్చో? నాకు చిన్నప్పటి నుండి ఇలానే ఇష్టం అండి. మొహానికి రంగులు పూసుకుని టైల్గా రెడీ అవడం నాకు తెలీదు. బ్యూటీ పార్లర్కి వెళ్ళడం కూడా నాకు తెలియదు అసలు. బ్యూటీ పార్లర్ అయి ఉంటదిలే. ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి అలవాట్లు అంటే గొప్ప విషయమే. మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అని. వాళ్ళే కదా ఇప్పుడున్న మన జనరేషన్ కి ఇన్స్పిరేషన్. కరెక్టే. కానీ మళ్ళీ ఒక విషయం అడుగుతానేమో అనుకో కదా. అయ్యో అడగండి. ఇప్పుడంటే నీకు నచ్చినట్టు ఉంటున్నావు, రేపు నీకు పెళ్ళైన తర్వాత నీకొచ్చేవాడు తనకు తగినట్టుగా మారమంటే అప్పుడు మారతావా, లేకపోతే ఇలాగే ఉంటావా? లేదండి, నేను నాలానే ఉంటాను. మంచి కట్టుబాట్లు. దా ఆఫీస్ వచ్చింది, వెళ్దాం. డిజైన్స్ అవుతున్నాయి. ఈ సాటర్డే డిజైన్స్ ఉంటాయి. ఓకే బాయ్. మ్యామ్ మల్లీశ్వరి. హాయ్ మల్లీశ్వరి. మేడం, మా ఊరు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు. చెప్పారు మళ్ళీ, అవసరం లేదు. నువ్వు ఒక పని చేయి, అక్కడ ల్యాప్టాప్ ఉంది, బిల్స్ ఆర్డర్స్ వస్తుంటాయి, ఎంటర్ చేయి, ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయి. ఓకేనా? సరే మేడం. నెలకు 16,000 జీతం, భోజనం ఇక్కడే పెడతారు. 3 పూటలు పెడతారా? లేదు, మధ్యాహ్నం ఒక్కసారే పెడతారు. ఇంకా సాయంత్రం స్నాక్స్, టీ, కాఫీ కూడా ఉంటాయి. సరే మేడం, ఇప్పుడే జాయిన్ అయిపోమంటారా? నీ ఇష్టం. నందు, హా మ్యామ్. ఆనంద్తో పాటు రూమ్ షేర్ చేసుకోమాను. ఓకే మ్యామ్. ఓకే మళ్ళీ, ఆల్ ది బెస్ట్. దా మళ్ళీ. ఆనంది, మల్లీశ్వరి ఆఫీస్ మేట్, ఇప్పటి నుంచి నీ రూమ్ మేట్ కూడా. హాయ్ మళ్ళీ, నా పేరు ఆనంది. డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన. యాక్చువల్లీ నేను సీరియల్ హీరోయిన్ అవుదామని వచ్చాను, కానీ తిరిగి చెప్పులు అరిగిపోయినాయి. అండ్ మాది విజయవాడ తెలుసా? అక్కడ నేను డిజైనింగ్ నేర్చుకున్నాను, జాబ్ కోసమని ఇక్కడికి వచ్చాను. అయితే ఏమైంది, ఇక్కడ జాబ్. ఆపుతావా? ఎక్కువ మాట్లాడానా? లేదా నంది, తక్కువే మాట్లాడావు. థ్యాంక్ యూ మళ్ళీ. అందరూ నన్ను మళ్ళీ పద. ఇప్పుడు నన్ను అందరూ అన్నారంటూ ఎల్కేజీలో ఉన్న రింగా రోజెస్ నుంచి స్టార్ట్ చేస్తుంది. పద, నీ టేబుల్ చూపిస్తా. ఇక్కడ కూర్చో. మళ్ళీ ఇదే నువ్వు రోజు కూర్చోవలసిన ప్లేస్. ఎవరైనా కస్టమర్స్ వస్తే మాట్లాడాలి, మా దగ్గరికి పంపించాలి. ఓకేనా? ఇదిగో ల్యాప్టాప్. ఆల్ ద బెస్ట్. ఓకే అన్నా. అన్నా కాస్ట్యూమ్ ఒక్క. వర్క్ అంతా మార్నింగే అయిపోయింది. మీకు డిజైన్స్ అన్ని మెయిల్ చేస్తాను. ఓకే బాయ్. థ్యాంక్ యూ. హారతి తీసుకోండి. వెళ్ళి మదన్కి కూడా హారతి ఇవ్వు. మదన్ ఎవరు? ఉన్నాడులే. సరే సరే. ఈ హిట్లర్ కరవాడు కదా. ఎవరు? కమిన్.
సార్ హారత్ తీసుకోండి. ఎవరు నువ్వు? మల్లీశ్వరి. ఈరోజే జాయిన్ అయ్యాను. రిసెప్షన్లో డాటా ఎంట్రీ. మీరు హారత్ తీసుకోండి. తీసుకోండి. ఆల్ ది బెస్ట్. ఏం చూస్తున్నావు? సార్ మీరు పనిచేసే గదికి వాస్తు బాలేదనుకుంటా. వాస్తా? అవును, ఈశాన్యంలో బరువు ఎక్కువ ఉంది. అవునా? అన్ని చేంజెస్ ఉన్నాయా? అవును సార్, అన్నీ చెప్పినట్లు చేశారనుకోండి 100,000 అవుతుంది, 1,00,000 అవుతుంది. హో మంచిది. వెళ్ళి పని చూసుకో, టైం వేస్ట్ చేయకు. సార్ నేను చెప్పేవన్నీ అమాయకంగా ఉండొచ్చు, కానీ అన్ని నిజాలే చెప్తున్నా. మీ ఇష్టం. ఇంకా అవన్నీ నాకు ఎలా చేయాలో తెలుసు. 100ని 1000 చేయాలో, 1000 లక్షల చేయాలో. ఫస్ట్ నువ్వు వెళ్ళి పని చూసుకో. పొద్దున్నే వస్తారు టైం వేస్ట్ చేయడానికి. నిజంగానే ఇలాంటివన్నీ ఉంటాయా? సిల్లీ ఫెలోస్. మళ్ళీ అదేంటి మదన్ రూమ్ లో వాస్తు లేదన్నావంట? నీకు వాస్తు కూడా తెలుసా? మా తాతయ్య దగ్గర నేర్చుకున్నా, కొంచెం కొంచెం వచ్చు. మళ్ళీ ఇదిగో నేనిక్కడ కూర్చొని 2 years అవుతుంది. అదే జీతం 20,000. ఒక్క రూపాయి కూడా పెరగలేదు. ఒక్కసారి చూడవా? సరిపోయింది. నేను ఇంటి నుండి పులిహోర తీసుకొచ్చాను, తినండి. మళ్ళీ నిన్న వరకు ఆఫీస్ ఎంతో బోరింగ్ ఉంది. వీడి మొహం నేను, నా మొహం వీడు, మధ్యలో హిట్లర్ తిట్లు తప్పితే ఏమీ లేదు. నువ్వొచ్చాక మొత్తం మారిపోయింది. అవును, హిట్లర్. మదన్ సార్ రాలేదా? వచ్చాడు. హాయ్. హాయ్. బాగుందా? సూపర్. నువ్వు కూడా తిను. ఇంకొంచెం తిను, పర్లేదు. మొత్తం తినేస్తావేంటి? ఎలా? ఏంటి ఫుల్గా తినాల్సిన టైంలో ఇలా గడ్డి ముక్కలు తింటున్నారు? వాడంతేలే, పెద్దగా పట్టించుకోకు. సరే, నేను వెళ్ళి పులిహోర ఇచ్చొస్తా. హా. సార్, ఈ టైంలో ఇదంతా ఎందుకు తింటున్నారు? నేను ఇంటి నుండి పులిహోర తీసుకొచ్చాను, తినండి, బాగుంటుంది. పర్లేదు, ఇట్స్ ఓకే. తినొచ్చు కదా సార్. పర్లేదని చెప్పాను కదా. అన్నం ఇచ్చినప్పుడు తినను అనకూడదు, తినండి. బాగుంది. చెప్పాను కదా సార్ బాగుంటుంది అని. ఒక్కసారి తింటే మళ్ళీ అడుగుతారు. సరే, నా బర్గర్ తిన్ను. వద్దు సార్, నేను ఈ గడ్డంతా తినను. నేను ఈ పులిహోర తిన్నాగా, నువ్వు నా బర్గర్ తిను. ఎలా ఉంది? రకరకాలుగా ఉంది సార్, పిండి పిండిగా.
సరే, నచ్చకపోతే అక్కడ డస్ట్బిన్లో పడేసి వెళ్ళు. పర్లేదు, మీరు తినండి సార్. ఇంకేంటి? అంటే మీరు తిన్నాక బాక్స్ తీసుకెళ్దామని. బాక్స్ కోసం ఆగావా? అవును సార్, మా అమ్మకి తెచ్చిన సామాన్లన్నీ చూపించాలి, లేకపోతే ఉతికి ఆరేస్తుంది. అందుకే మీరు తిన్నాక బాక్స్ తీసుకెళ్తా. చాలా అమాయకురాల్లా ఉన్నావు. తీసుకో, జాగ్రత్త. మ్యామ్ లెటర్. ఏం లెటర్ అది ఆనంది? చూస్తున్నా. రే, సాలరీ ఇంక్రిమెంట్ వచ్చిందిరా. కంగ్రాచులేషన్. yes మళ్ళీ yes. అలా నువ్వు నా రూమ్ వాస్తు మార్చవలేదో ఇంక్రిమెంట్ వచ్చేసింది. థ్యాంక్ యూ. అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వకు. నీ కొరియర్ పంపి 2 days అయింది. మల్లీశ్వరి మార్చింది ఈ రోజు. అయినా నీ ఇంక్రిమెంట్ మాట్లాడి 1 week అయింది. ఓకే? ఏమో మదన్, నీ లాజిక్స్ నీవి. నేను మళ్ళీ వాస్తు నమ్ముతున్నాను. నువ్వు కూడా నమ్మితే నీ రూమ్ వాస్తు మార్చుకో. దట్స్ ఇట్. మళ్ళీ కొంచెం నా టేబుల్ వాస్తు కూడా చూడవా? మీ అందరికీ స్క్రూ లూజ్ అయింది. మీ ఇంక్రిమెంట్ కోసం కష్టపడింది నేను బాస్ దగ్గర. ఇప్పుడు మళ్ళీ వచ్చి వాస్ మార్చిందంట. ఆ క్రెడిట్స్ అంతా తనకిస్తున్నారు. అయ్యో సార్, మీ వల్లే పెరిగింది. వాళ్ళేదో ఆనందంలో అలా అనేశారు, మీరేం పట్టించుకోకండి సార్. ఇట్స్ ఓకే. లంచ్ చేసి వర్క్ స్టార్ట్ చేయండి ఫస్ట్. మళ్ళీ హా నంది, చెప్పు. అదే శాలరీ పెరిగింది కదా, పార్టీ ఇస్తున్నాను, నువ్వు రావాలి. నేనా? నా వర్క్ ఇంకా అవ్వలేదు. 6కి ముందే వెళ్తే సార్ తిడతారేమో. అయ్యో, నువ్వు మంచితనానికి మారు పేరులా ఉన్నావే, నిజాయితీకి నిజ రూపంలా ఉన్నావే. అయ్యో దేవుడా, ఎలా చెప్పాలి? సార్ ని ఒకసారి పర్మిషన్ అడుగుదాం. ఏంటి? చిన్న పార్టీ ఇస్తున్నాను, మళ్ళీ తీసుకెళ్తున్నా. ఇద్దరు వర్క్స్ అయిపోయా? నాదైపోయింది. ఓకే, నీది? అయిపోయిందని అయిపోయింది సార్. సరే, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. మీరు కూడా రావచ్చు కదా పార్టీకి. చెప్పండి. హలో, మీరు పంపిన ఫైల్ ఓపెన్ అవ్వట్లేదేంటి? ఒకసారి చెక్ చేసి పంపించండి. వాట్? కరెక్టేడా? మీరు ఏం చేస్తారో తెలీదు. నాకు కరెక్ట్గా 5 minutesలో డిజైన్స్ కావాలి. సరే, ఇప్పుడే చూస్తాను. కరెక్టెడ్ ఏంటి? ఏమైంది దీనికి? కరెక్ట్ అవడం ఏంటి? చెప్పండి. మీరు డిజైన్స్ పంపిస్తారా లేదా? మరి ఎక్కడా? ఇప్పుడే పంపిస్తా సార్. అదన్ మాకు ఇమీడియట్ గా కావాలి. చిన్న కరెక్ట్ అయింది. ఇంకా ప్రెజెంటేషన్ కి 1 hour మాత్రమే టైం ఉంది. అట్ ఎనీ కాస్ట్ 15 minutes లో నా డిజైన్స్ నాకు కావాలి. పంపిస్తా సార్.
ప్రకాష్ 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 కాఫీ తే. ఆనంది ఆఫీస్ బాయ్ లేడా? బయటికి వెళ్ళినట్టున్నాడు. మరి సార్ కాఫీ అడుగుతున్నారు. తీసుకుంటాడులే. అసలు ఏదో మిస్ అవుతుంది. సార్ అసలు ఎంత పని చేసావు తెలుసా నీకు? మరో 5 minutes సబ్మిట్ చేసి ప్రాజెక్ట్ ఇది. సార్ అది అసలు నీకు ఎవరు చెప్పన్నాడు? సార్ అది ఆఫీస్ బాయ్. వెళ్ళి సార్ సార్ సారీ. సార్ చెప్పండి. పంపించారా లేదా? ఇందాక కరెక్ట్ Sir, అన్నా, మరొక ఇప్పుడు 5 కాఫీ minutes. అంటున్నావు. మీకు వర్క్ చేత కాకపోతే చేయకండి, అంతేగాని వర్క్ అది మాత్రం కాదు, sir, డిలే coffee. చేయకండి. ఐఎమ్ సారీ మదన్.